హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ చిక్పేట్ షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఏ టైంలో స్టార్ట్ అయ్యామో తెలియదు కానీ మరీ హెవీ ట్రాఫిక్ చూసిన వెంటనే హెడేక్, వామిటింగ్. షాపింగ్ అంటేనే ఎగ్జైట్ అయ్యాను. నాకే అలా ఉంటే పాపం మమ్మీ డాడీకి ఎలా ఉందో నాకైతే తెలీదు. ఆఫ్టర్ 1 అవర్ జర్నీ తర్వాత చిక్పేట్కి అయితే రీచ్ అయ్యాము. ఏ అకేషన్కి షాపింగ్ చేస్తున్నామో మళ్ళీ చెప్తాను. బట్ ఇవాళ అయితే రిటర్న్ గిఫ్ట్స్ వాటిని పెట్టడానికి కవర్స్ కోసం వచ్చామన్నమాట. 2 షాప్స్ తిరిగాక కొంచెం ఆకలైంది, అందుకే మిల్క్ షేక్స్ ఆర్డర్ చేశాము. నేను వచ్చి అవకాడో మిల్క్ షేక్ ఆర్డర్ చేశాను. మమ్మీకి పాపం ఓరియో మిల్క్ షేక్ ఆర్డర్ చేస్తే అస్సలు నచ్చలేదంట. ఫేస్ కొంచెం చిరాగ్గా పెట్టింది. నెక్స్ట్ వచ్చి రిటర్న్ గిఫ్ట్ షాప్లోకి ఎంటర్ అయ్యాము. పిచ్వై బాక్సెస్ చూసాము, ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాయని. అవి చూడడానికి బాగున్నాయి కానీ బట్ పట్టుకుంటే అంత క్వాలిటీగా అనిపించలేదు. సో అందుకే అది వద్దనుకున్నాము. నెక్స్ట్ పిచ్వై ప్లేట్స్, అవి అంతే టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు కానీ వర్త్ ఇట్ లేవు. అండ్ ప్లాస్టిక్ పైన సిల్వర్ కోటింగ్ వేసే ప్లేట్స్ కొన్ని డెకరేషన్ కోసం చూసాం కానీ వాడు టూ మచ్ ప్రైస్ చెప్పాడు. అండ్ దట్టు బల్క్లో తీసుకుంటేనే ఇస్తాను అని చెప్పాడు. అందుకని అక్కడ నుంచి వచ్చేసాము. నెక్స్ట్ ఇత్తడి గిన్నెలు ఉండే షాప్కి వెళ్ళాము. అక్కడ వచ్చేసి గంధం గిన్నెలు చూసాము. అవి కూడా టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. చిక్పేట్ అంటారే కానీ అంత కాస్ట్ తక్కువేం లేదు, నార్మల్ ప్రైజెసే ఉన్నాయి. అండ్ వెరీ స్మాల్ సైజ్ కూడా చాలా ఎక్కువ ప్రైస్ చెప్పాడు. ఇంకా పెద్దవే ఓకే చేసాము. అన్నీ చూసి ఓకే చేశాక లాస్ట్కి వేరే ప్రోడక్ట్ చూసాము. అది చాలా బాగా అనిపించింది. ఇవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ అవి తీసుకున్నాము. అవి వచ్చి నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఈరోజైతే షాపింగ్ ఇంతే చేసాము. నెక్స్ట్ రిటర్న్ అయిపోయామన్నమాట ఇంటికి, చాలా టైం అయిపోయిందని. వచ్చేటప్పుడు ట్రాఫిక్ మాత్రం చాలా తక్కువగానే ఉంది, సో ఈజీగానే ఇంటికి వచ్చేసాము. అంతే ఈరోజు వ్లాగ్. నా కంటెంట్ కానీ మీకు నచ్చుతుంది అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.